దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న రిజల్ట్స్ వచ్చేసాయి నేడు జూన్ 4. అయితే దేశం మొత్తం మీద కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఇస్ బార్ 400 పార్ అన్న మాట మనం వింటూ వచ్చాం. కానీ ఆ స్థాయిలో ప్రజలు ఎక్కడ బీజేపీకి పట్టం కట్టలేదు. కేవలం 290 300 లోపలే ప్రజలు బీజేపీని అక్కడకు లిమిట్ చేశారు. అదేవిధంగా ఈసారి భారీ ఎత్తున కాంగ్రెస్ కూడా పుంజుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి ముఖ్యంగా మనం చూస్తే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, దేశవ్యాప్త ప్రజలు చాలామంది కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏదైతే ఉందో 175 వై నాట్ 175 అన్న మాట ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. జగన్మోహన్ రెడ్డి చేసిన రాష్ట్ర అభివృద్ధి ఏమీ లేదు, కానీ ఈయన 175 కొడతానంటున్నారు, ఏ విధంగా సాధ్యం అన్న మాట ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో ఉత్కంఠను పెంచింది. అయితే ఉదయం 8 గంటల నుంచి చూస్తే మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్లలో మొదలైన కోత ఇప్పటి వరకు కూడా ఆగకుండా పోయింది. ఒక డైలాగ్ మనకు గుర్తొస్తుంది, ఇది చూస్తే మనం ఒక్కసారి కోత మొదలైతే రాత రాసిన బ్రహ్మదేవుడు కూడా వచ్చి ఆపలేడు అన్నట్టు ఒకసారి కోత మొదలైంది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీది. ఈసీఐ వచ్చి ఎలక్షన్ కమిషన్ వచ్చిన ఆ కోతను పరిస్థితి లేదు మనకు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం కొన్ని అంశాలను మాట్లాడుకోవాలి. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ఏవైతే అరాచకాలు, దౌర్జన్యాలు సృష్టించిందో, దాడులకు పాల్పడిందో, వీటిని సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ప్రజల్లో సక్సెస్ అయిందని చెప్పాలి. అదేవిధంగా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి వెన్నంటనే ఉంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఏదైతే సపోర్ట్ ఇస్తూ వచ్చారో, ఈనాడు ఆ సపోర్టు తెలుగుదేశం పార్టీకి ఎంతో ఉపయోగపడిందని చెప్పాలి. ఇవన్నీ చూసుకుంటే కనుక తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ కూటమి కలిపి ఇప్పుడు ఏవైతే ఇక్కడ ప్రభంజనం సృష్టిస్తుందో మనకు క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి. కాబట్టి వైఎస్ఆర్సీపీకి మనం చెప్పుకున్నట్టు ఇక్కడ సైకిల్ కిలకిల, గాజు గ్లాసు గలగల, బీజేపీ కళకళ, కమలం కళకళ, ఫ్యాను విలవిల. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఫ్యానుకు కరెంటు పవర్ కట్ చేసిన పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే జనసేనాని ఏదైతే 21 స్థానాల్లో పోటీ చేశారో 21 స్థానాల్లో కూడా ఆధిక్యతను కనబరుస్తుండడం ఇక్కడ విశేషం. ఎందుకంటే ఒకవేళ జనసేనాని 40 సీట్లలో పోటీ చేసిన 40 సీట్లలో కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ప్రస్తుతం ఉన్న ఊపులో కనిపిస్తున్నాయి మనకు. అదేవిధంగా బీజేపీ కూడా రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా 5 సీట్లలో ముందంజలో ఉండడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ స్పష్టమైన మెజారిటీతో దూసుకుపోతూ ఉండడం, ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి రోజులు చెల్లిపోయాయి. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి తన ఐపాక్ టీంతో, అంటే ఎన్నికలు అయిపోయాక ఐపాక్ టీంతో వెళ్ళి ఈసారి 151కి మించి ఏవైతే సీట్స్ వస్తాయని చెప్పి తాను మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడో, ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ను వదిలి బయటకు వచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే మనకు రాష్ట్ర పరిస్థితుల్లో బట్టి రాబోయే రోజుల్లో వైసీపీ పరిస్థితి ఏంటి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రజలు ఆకాంక్షించిన అభివృద్ధి తొందరలో చూడబోతున్నారన్న ఆకాంక్ష, ముఖ్యంగా రైతులు, అమరావతి రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదైతే 3 ముక్కలాట ఆడారో, రాజధాని 3 రాజధానులు అన్న 3 ముక్కలాట, కానీ అభివృద్ధిని శూన్యం. ఏ రంగంలో కూడా వైఎస్ఆర్సీపీ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఒక్కటి ఏదైనా చెప్పుకుందాం అనుకున్నా కూడా నిరుద్యోగం రాష్ట్రంలో ఎక్కువైపోయింది. అదేవిధంగా ఎక్కడ చూసినా ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చెప్పిన మాట జరగలేదు. మైనారిటీలను మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం అన్నాడు, జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఇవన్నీ ప్రజల్లో ఒక స్థాయిలో నిరాశకు గురి చేసే ప్రజలను, ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో వై నాట్ 175 అనేది పక్కన పెడితే, ఇక్కడ కనీసం జగన్మోహన్ రెడ్డి పులివెందులలో గెలుస్తారా లేదా, సరే పులివెందులలో వాళ్ళ సొంత రాజ్యం కాబట్టి రిగ్గింగ్ చేసినా గెలిచే పరిస్థితి కాబట్టి ఏం చేయలేము. అయితే ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం నెల్లూరు నగర జనసేన అధ్యక్షులు సుజయ్ బాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్లీజ్ సుజయ్ బాబు గారు, ఎలా ఉన్నారు? సుజయ్ బాబు గారు నమస్తే. రిజల్ట్స్ చూసారా సుజయ్ బాబు గారు? ఒక భారీ మార్పు అనేది ఈ రోజు రాష్ట్రంలో స్పష్టంగా మేము ఈ రోజు నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఈ మార్పు ఉంటుంది? ఖచ్చితంగా అండి. మేము ఏ రోజైతే జనాల్లో తిరగడం మొదలు పెట్టామో ఆ రోజే మేము ఈ భయంకరమైన వ్యతిరేకత అనేది మేము చూసాం. మేము క్రితంలో కూడా మనం మాట్లాడుకున్నప్పుడు కానీ, లేకపోతే మేము జనాల్లో తిరుగుతున్నప్పుడు, మీరు ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు కానీ మేము చూసిన వ్యతిరేకత ఈరోజు ఏదైతే మేము చూసామో ఆ వ్యతిరేకత అనేది ఈరోజు స్పష్టంగా రిజల్ట్స్ రూపంలో కనిపిస్తుంది. అదేవిధంగా
ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి 5 సంవత్సరాలు 151 సీట్లు ఇచ్చి పట్టం కట్టిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు ఇంత దీనమైన స్థితికి, ఈరోజు పులివెందుల్లో సైతం ఓడిపోయే స్థితికి ఈరోజు తీసుకొచ్చారంటే కేవలం అతని పరిపాలన ఏ విధంగా జరిగిందనేది మనం తెలుసుకుంటే, జనసేన ముఖ్యంగా మనం చూసుకుంటే 21 స్థానాల్లో కూడా ఆధిక్యత ప్రదర్శిస్తుంది. ఎలా సాధ్యం అంటారు ఇది? లేదండి, ఖచ్చితంగా 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి కృషి దీంట్లో ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఒక విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అయిపోతుందో చూసుకొని ఈరోజు జనాల్లోకి వచ్చి ఆయన సేవ చేస్తూ వచ్చారు. ఈరోజు 21 సీట్లకి 21 సీట్లు మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం. దాంట్లో 100% మా రిజల్ట్సే, మేము పడిన ఈ కష్టం అంతా 10 సంవత్సరాలు మా కష్టం అంతా ఈరోజు మాకు ఈ రిజల్ట్స్ రూపంలో మాకు నిజంగా కనువిందు కనిపిస్తుందండి. అయితే 4వ రౌండ్కే దాదాపు 20,000 మెజారిటీలో పవన్ కళ్యాణ్ ఉండడం అంటే మీ అంచనా ప్రకారం ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్కి? లక్ష్యంగా వెళ్తుందేమో అని అనిపిస్తుందండి ఇటువంటివి చూస్తుంటే. ఎందుకంటే 3-4 రౌండ్లకే 25,000 మెజార్టీకి దగ్గరగా వచ్చేసాం. 1,00,000 పైచులకు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గెలవబోతున్నారండి. అయితే ఇంకొకటి సుజయ్ బాబు గారు, అంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన వైసీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చూస్తే 151 స్థానాలకు మించి వస్తుంది ఈసారి అని చెప్పి ఐపాక్ టీంతో కూడా ఎలక్షన్ అయిపోయాక ఆయన చెప్పడం, అప్పుడు ఏమనుకున్నారు మీరు? అంటే ఇతను అంత ధీమాగా ఉన్నాడు, ఏమన్నా నిజంగా వైసీపీ ఏమన్నా వెళ్ళిపోతుందా అని ఏమన్నా ఊహించారా మీరు? లేదండి, మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ప్రగల్భాల వీరులు వైసీపీ నాయకులని సేమ్ అదే జరిగింది. వాళ్ళు ఏదో ప్రమాణ స్వీకారాలకు ఏదో హోటల్ రూమ్ కూడా బుక్ చేశారంట. పాప ఆ రూమ్లలో ఏం చేస్తారు ఇప్పుడు? ఎటువంటి దీనమైన పరిస్థితి వస్తుందని చెప్పి మనం అనుకున్నదేనండి, మనం అనుకున్నది ఈరోజు జరిగింది. గతంలో కూడా మనం చాలాసార్లు ఇంటర్వ్యూలో మాట్లాడుతుంది. ఖచ్చితంగా. అయితే ఒకటి సుజయ్ బాబు గారు, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో చూస్తే నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కూడా వెళ్ళిపోవడం, అంటే ఈ వైఎస్ఆర్సీపీ వచ్చేస్తుంది 175 కాకపోయినా కొద్దిగా తగ్గినా, అంటే ఆల్మోస్ట్ ప్రజల్లో వీళ్ళు స్ప్రెడ్ చేసింది ఏంటంటే ఈసారి 150 రాకపోయినా కొద్దిగా అటు ఇటుగా వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అన్న మాట ఎక్కువగా ప్రబలింది. ఆ దెబ్బతో చాలా మంది జనసేనను వీడి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది? చాలా మంది పోలేదండి, ఏదో మొత్తం కలిపి 10 మంది కూడా పోలేదు. వాళ్ళ సంగతి అసలు వదిలేసేయండి. వాళ్ళు ఏదో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పార్టీలోకి వచ్చారు, వెళ్ళిపోయారు. వాళ్ళకి రాలేదు కాబట్టి పార్టీలోంచి వెళ్ళిపోయారు. ఈ రోజు ఆయన్ని మనం వాళ్ళ గురించి ఆలోచించుకోవాల్సిన మూమెంట్ కాదు. ఈ రోజు ఏంటంటే మనం విన్నింగ్ మూమెంట్, సంబరాలు చేసుకోవాలి. సంబరాలు అంటారు మనం. ఈ రోజు వాళ్ళ గురించి వదిలేసేయండి. వాళ్ళ భవిష్యత్తు వైసీపీ తోటే పాతాళానికి వెళ్ళిపోతుంది. అయితే సుజయ్ బాబు గారు, ముఖ్యంగా మనం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ అంటే కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. జనసేన ఎటువంటి ఏ క్యాబినెట్ ఆశిస్తుందని చెప్పి అనుకోవచ్చు? లేదంటే ఖచ్చితంగా కీలకమైన పదవులే ఖచ్చితంగా జనసేనకి ఖచ్చితంగా ఉంటాయి. అది ఏదో వాళ్ళు డిసైడ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత భారతీయ జనతా పార్టీ. మీ ఆకాంక్ష ఏంటి? సీఎం అవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఉందా మీ ఆకాంక్ష? ఖచ్చితంగా మాకైతే ఆకాంక్ష ఉంటుంది సీఎంగా చూడాలని. కానీ ఏ విధంగా కూటమి నిర్ణయం తీసుకుంటుందో, పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో దానికి ప్రతి ఒక్క జన సైనికుడు ఖచ్చితంగా ఆయన వెనకాల నిలబడతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ముఖ్యంగా మీరు ఏదైతే ఇన్ఛార్జ్గా వ్యవహరించారో జనసేన తరపున ఈ సమన్వయకర్తగా, అయితే నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా తీసుకోవాల్సిన సీట్స్ మనం నెల్లూరు రూరల్ టీడీపీ అన్ని ముందంజలో అన్ని లీడింగ్ పాయింట్స్ ఉన్నాయి. కోవూరు టీడీపీ, ఇవన్నీ చూస్తుంటే అంటే నెల్లూరులో కూడా కడప తరువాత ఎక్కువగా ఆదరించే ప్రజలు వైసీపీని ఈ స్థాయిలో వ్యతిరేకించారంటే దీనికి ఏం కారణమై ఉండదు? ఇప్పుడు మనం చూసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 కాన్స్టిట్యున్సీల్లో పోయినసారి వైసీపీకి ఇచ్చారు. 10కి 10 అది రిగ్రెట్ అయిపోయారండి ప్రజలు రిగ్రెట్ అయిపోయి ఇటువంటి వాళ్ళకి ఇస్తే రౌడీజాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఎక్కువ పోతాయని చెప్పి భయపడిపోయారండి జనాలు. ఇందాక మీరు అన్నారు ఒక మాట, ఎందుకంటే వైసీపీని వస్తుందని చెప్పి వాళ్ళందరూ ప్రచారాలు చేసుకున్నారని చెప్పి ఆ విధంగా వాళ్ళు భయపెట్టారండి జనాల్ని. ఎందుకంటే నాయకులు నీకు మళ్ళీ వైసీపీ కనుక వస్తే నీకు రేషన్ కార్డు తీసేస్తాం, నీకు ఇది తీసేస్తాం, నీకు ఈ పథకం తీసేస్తాం జనాభా. ఎందుకంటే జనాభా కూడా స్వచ్ఛందంగా మనకి ఏ రోజైతే ఓట్ పర్సంటేజ్ అనేది పెరిగిందో ఆ రోజే స్పష్టంగా తెలిసిందండి. ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటేనే ఓటు శాతం అనేది గణనీయంగా పెరుగుతూ వస్తుంది. అది మీకు తెలియదేం కాదు. ఈ రోజు మనం 80% పైచులకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లు బయటకు వచ్చేసారంటే ఖచ్చితంగా ఏ విధంగా వాళ్ళు అసహించుకుంటారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అయితే ముఖ్యంగా దాని గురించి కూడా వైసీపీ వాళ్ళు తమకు అనుకూలంగా మలుచుకునే చాలా ప్రయత్నం చేశారు. ఎందుకంటే 82% దాదాపు ఓటింగ్ జరిగితే 82% కూడా మహిళలు అధిక స్థాయిలో వచ్చి వైసీపీ తరఫున ఏవైతే సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా వచ్చి ఓటేసేసారు, మేము గెలుస్తున్నాం, మేమే అసలు అంత పోలింగ్ జరగడానికి మేమే ఊతం ఇచ్చాము అన్నమాట వైఎస్ఆర్సీపీ చెప్పుకుంటూ వచ్చారు. మాటలే కదండి, రిజల్ట్స్ మాట్లాడుతున్నాయి కదా. రిజల్ట్స్ మాట్లాడుతున్నాయి, మనమే మాట్లాడాల్సిన పని లేదు దానికి. రిజల్ట్స్ మాట్లాడుతున్నాయి. ఈ రోజు కనుచూపు మేరలో కూడా ఏ వైసీపీ నాయకుడు కనిపించే పరిస్థితి, చాలా మంది బూత్లను వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి, కౌంటింగ్ కేంద్రాలను వదిలేసిపోయే పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు స్పష్టంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా కూటమికి పట్టం కట్టారు. ఈ రోజు రాష్ట్రంలో ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయో ఈ రోజు వాటన్నిటిని
పక్కకి నెట్టేసి ఒక్కసారి మాకు ఈ ప్రభుత్వం కావాలి, మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కలిసి భారతీయ జనతా పార్టీతో ముందరకెళ్ళాలని చెప్పి ప్రజలే ఒక నిర్ణయానికి వచ్చారండి. అయితే ముఖ్యంగా సుజయ్ బాబు గారు ఈ ఇంతటి వైసీపీ వైఫల్యానికి కారణాలు, ముఖ్యమైన కారణాలు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఏం చేశారండి అసలు? వాళ్ళు నాకు ఏం చేయలేదు. మీరు ఇందాక అన్నారు తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చొని ఉంటాడని. 5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి పోయిన ఇప్పుడు దాకా బయటకు రాలేదు. అవును. ఇక నుంచి మళ్ళీ ఇంట్లోనే ఉన్నాడు కదా పాపం, ఇంట్లోనే ఉండడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టమేమో అని చెప్పి ప్రజలు ఇంటికి పంపించేశారు. అదే తాడేపల్లి ప్యాలెస్ ప్యాలెస్కి పరిమితం చేశారు. అయితే సంక్షేమ పథకాలు మేము అందించాం కదా, సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలు కూడా అంటే వాళ్ళు చెప్పడం నిజాం గారు సంక్షేమ పథకాలు అని చెప్పి వీళ్ళు ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకున్నారు. కానీ దాన్ని ఇప్పుడు మీకు పెన్షన్ ఉంది. అవును. పెన్షన్ 100 మందికి వస్తే ప్రతి నెల ఇంత 10 మందినో 5 మందినో కట్ చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే మన కళ్ళ ముందర కనిపిస్తున్న ఇళ్ళు నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు రూరల్లో కానీ మనకి భగత్ సింగ్ కాలనీలో అల్లీపురంలో ఉన్న ఇళ్ళు ఇప్పటికి 5 సంవత్సరాల క్రితం రెడీ అయిపోయిన ఇళ్ళు. రంగులు మార్చేదానికి నీ దగ్గర టైం ఉంది, రంగులు మార్చేదానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ప్రజలకు ఇచ్చేదానికి నీకు డబ్బులు లేవా? అటువంటి మన కళ్ళ ముందర కనిపిస్తున్నాయి కదండి. ఈరోజు నెల్లూరు నగరంలో వేసిన రోడ్లు కానీ వేసిన లైటింగ్ కానీ నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు వేసిన రోడ్లు అయ్యాయి. ఇప్పటికి ఎటువంటి సంక్షేమం తీసుకొచ్చారు ఇక్కడ నెల్లూరు నగరంలోనే తీసుకుందాం. అయితే ముఖ్యంగా కక్షపూరిత చర్యలో భాగంగానే వైఎస్ఆర్సీపీ ఆ ఇళ్లను అలాగే ఉంచేసింది అని చెప్పి ఎలక్షన్లకు ముందు కూడా చాలా వరకు టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. ఇది వాస్తవమేనంటారా? ఖచ్చితంగా ఆ ఇళ్లను అట్లాగే ఉంచేసింది కదండి. వాళ్ళకి కోల్చడాలు తప్ప పేర్చడాలు తెలియదు. అవును. అందుకని ఫస్ట్ ప్రజా దర్బార్తో కూల్చిన ప్రభుత్వం ఈ రోజు వాళ్ళు కూలిపోయేదాకా ఇదే పందలో వచ్చారంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి చాలా మంచి అవకాశం ఉండేది. బహుశా ఒకవేళ తను మంచిగా పరిపాలించుంటే నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా వచ్చే అవకాశం ఉండేదేమో. 151 సీట్ల నుంచి ఈ రోజు 20 కూడా గెలుచుకునే పరిస్థితి కనిపించడం లేదంటే ఎంత వ్యతిరేకత అనేది ప్రజల్లో కూడగొట్టుకున్నాడు. చాలా ఎందుకంటే నేను ఒకసారి మొన్న ఎప్పుడో అనుకున్నానండి, ఈ ఓటింగ్ అంతా చూసిన తర్వాత ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి మీద జాలితో ఒకడొచ్చి ఓటేశాడో ఈసారి 5 సంవత్సరాల తర్వాత పగతో 10 మందితో వెళ్ళి ఓటేశాడు. వాస్తవం అదే జరిగింది. రాష్ట్రంలో కసితో ఓటేసి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీని ఈనాడు పట్టం కట్టారు ప్రజలు అని చెప్పి అర్థమవుతున్న పరిస్థితి. కసితో ఓటేస్తే ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయనేది ఈ రోజు మనం స్పష్టంగా చూస్తున్నాం. నిజం గారు అవును, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక సుపరిపాలన ఖచ్చితంగా మహాకూటమి ద్వారా ఉంటుంది. అయితే ఇంకొకటి సుజయ్ బాబు గారు, మనకు పీకే ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైం మనకు జగన్మోహన్ రెడ్డికి ఆయన వర్క్ చేశారు. అయితే అలాంటి ప్రశాంత్ కిషోర్ బయటకు వచ్చి ఈసారి హీఈస్ గోయింగ్ టు లాస్ ఇన్ ఏ బిగ్ వే, అంటే చాలా పెద్ద అతను బిగ్ లాస్ అని చెప్పి చెప్పుకొని వచ్చాడు. మరి దాన్ని వైసీపీ వాళ్ళు ఏ విధంగా కౌంటర్ ఇచ్చారంటే అతని మాట ఫెయిల్, అతను తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారని చెప్పారు, అతను ఓడిపోయాడు, ఆంధ్రప్రదేశ్లో మేము గెలుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే ఆ పీకే సర్వే ఏదైతే విన్నారో అప్పుడు అది ఆయన చెప్పినప్పుడు కానీ ఇప్పుడు రిజల్ట్ చూసినప్పుడు కానీ మీకేమనిపిస్తుంది? లేదండి, ఈ రోజైతే జగన్మోహన్ రెడ్డితో 5 సంవత్సరాల క్రితం పనిచేసిన వ్యక్తులు ఎవరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల లేరండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూరు ఒక కోటరీ కట్టేసి వాళ్ళని ఎవరు ఎంటర్ చేసి సొంత తల్లిని చెల్లిని ఆయన కాదనుకొని వెళ్ళిపోయారంటే ఇంకా వీళ్ళందరి సంగతి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో స్ట్రాటజీలు ఇప్పుడు 40 పైచిలకు సర్వేల్లో 35 నుంచి 36 సర్వేలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటే 4 సర్వేలు మాత్రం కేవలం ఆయన సొంత సర్వేలు. అయితే వాటిని ప్రమోట్ చేస్తారు. సర్వేలు అంటే గుర్తొచ్చింది, మొన్న మన వైసీపీ వాళ్ళు ఏ స్థాయిలో సర్వేలు అంటే వాళ్ళు టెలికాస్ట్ చేసుకున్నారంటే పబ్లిష్ చేసుకున్నారంటే నెల్లూరులో ఏదో నెల్లూరు కిరణాలంట 171 వైసీపీ 4 టీడీపీ, అసలు జనసేన లేదు బీజేపీ లేదు దాంట్లో. అటువంటి సర్వేలను వాళ్ళు పబ్లిష్ చేసుకున్నారు. అంటే ఏ స్థాయిలో వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళకు అర్థం కాని పరిస్థితి. ఒకటండి, జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కూటమి ఎప్పుడైతే భారీ స్థాయిలో ఈ రిజల్ట్ వస్తుందని చెప్పి భావించిన వైసీపీ వాళ్ళు కనీసం వాళ్ళకు కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఉంటారో ఉండరో అన్న ఉద్దేశంతో, నాకు తెలిసి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆరామస్తాన్తో ఆ సర్వే చేయించుకోవడం కానీ వేరే సర్వేలు చేయించుకోవడం, జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంతో వెళ్ళి మేము 151కి మించి చేస్తామనడం కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపించేది ఏంటంటే వీళ్ళకు కౌంటింగ్ రోజు వరకన్నా వీళ్ళ కార్యకర్తలు గట్టిగా ఉండాలి, వెళ్ళి కౌంటింగ్ కోసం అన్నా వెళ్ళి కూర్చోవాలన్న ఉద్దేశంతో ఇలా చేశారా అనిపిస్తుంది. ఖచ్చితంగా మంచి మాట చెప్పారండి. ఎందుకంటే ఏజెంట్లు దొరికే పరిస్థితి కూడా కనపడేటట్లేదు వాళ్ళకి. అందుకనే కౌంటింగ్ సెక్షన్ వరకు ఆ విధంగా లాక్కొని వచ్చారు. కానీ ఏ విధంగా పబ్లిసిటీ వైజ్ వాళ్ళు టాప్ అండి. ఎందుకంటే 30 సర్వేలు వస్తే మనమే అందించుకోవాలి, 4 సర్వేలు వాళ్ళు అందించుకోవాలి. అవును, వాళ్ళు చాలా సర్వేలు మావే మమ్మల్ని కూడా కన్ఫ్యూజన్ గురి చేస్తున్నారు. ఏంద్రా ఇది, జనాల్లోకి వెళ్తే లేని ఆదరణ, మీకు వచ్చేస్తే సోషల్ మీడియాలో, తర్వాత టీవీలో మీకు ఆదరణ నుంచి వస్తుంది, మేమే కన్ఫ్యూజన్ స్థితికి తీసుకొచ్చారండి. ఆ విధంగా ఉంటుంది. ఇంకొకటి సుజయ్ బాబు గారు, జగన్మోహన్ రెడ్డి 151కి మించి వస్తాయని చెప్పి తన ఐపాక్ టీంతో చెప్పాడు. కానీ ఆరామస్తాన్ స్వయాన వైసీపీ సంస్థ ఆరామస్తాను 94 నుంచి 104 అన్నాడు.
అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మీరు ఆయనకు మార్చి చెప్పాడు 151 కాకుండా మిగిలిన వస్తాయని చెప్పి ఆయన అంచనా వేసుకున్నట్టు అచ్చా, 150 కూటమికి 20 ఇళ్ళకి వస్తాయని చెప్పి ఆయన చెప్పుంటాడు. ఆయన అంచనా వేసాడు. ఈ రోజు అది కూడా వచ్చేది లేదండి. ఇది మనం ఒక ఒక్కసారి పదో చూద్దాము Sure, ఏ sure. విధంగా ఉంది ఏంటి రిజల్ట్స్ అన్నవి ఒక్కసారి మనం చూస్తే ఇచ్చాపురం నుంచి తడదాకా మొత్తం మన ప్రభావం మొత్తం, కనిపిస్తుందండి. అన్నీ అవే మొత్తం కనిపిస్తున్నాయి. టీడీపీ టీడీపీ జనసేన అన్ని కూడా ప్రతిదీ కూడా. అయితే మనం బ్రీఫ్ గా వెళ్ళిపోదాము. సార్ మా పిఠాపురం చూపిస్తారు అనుకుంటే రైట్, చూపిస్తాను. పిఠాపురం చూపిస్తాను. రైట్, టీడీపీ 126, అబ్బా వైఎస్ఆర్సీపీ కేవలం 22 పరిమితమైంది, జనసేన 18, బీజేపీ 7. ఇక్కడ మనం ఇందాక చూసుకున్నట్టు ఒకసారి ఇవి చూస్తే పిఠాపురం చూద్దామా. పిఠాపురం, బొబ్బిలి, విశాఖపట్నం, గాజువాక, చోడవరం వచ్చేస్తుంది పిఠాపురం. వచ్చేస్తుందండి పిఠాపురం. పిఠాపురం, పామూరు, పెనమలూరు, విజయవాడ పైకి మధ్యలో వెళ్ళిపోయింది. రైట్, మనం రిఫ్రెష్ ప్రతిపాడు పైనే ఉంటుంది అనుకుంటా. లేదండి కనిపించలేదు. వెయిట్, పార్వతీపురం, రాజాం, మీరు శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళిపోయారు మళ్ళా. రిఫ్రెష్ చేద్దాం. అంటే పిఠాపురం కొంచెం ప్రతిష్టాత్మకమైన సీట్ కదా, అందుకని ఏమైనా స్పెషల్ గా పెట్టారేమో వీళ్ళు. ఒకసారి మనము లేదండి పైకి వెళ్ళండి చెప్తాను. గాజువాకి వెళ్ళిపోండి, పాయకరావుపేట, నర్సీపట్నం కిందకి రండి. తుని ఇక్కడి నుంచి వస్తుందండి. కాకినాడ సిటీ, రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, కొత్తపేట, మండపేట, రాజమండ్రి రూరల్, జగ్గంపేట, రంపచోడవరం, కొవ్వూరు, అచంట, పాలకొల్లు, ఉండి, తనకు మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళిపోయారు. తూర్పుగోదావరికి వచ్చేసింది, పశ్చిమ గోదావరికి వచ్చేసింది అక్కడి నుంచి. రైట్, మీరు చెప్పినట్టు నిజంగా ఏదైనా స్పెషల్ గా ఇచ్చినట్టున్నారు. స్పెషల్ గా ఇచ్చారేమో. అయితే ఇది ఇక్కడ క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఇక్కడ ఆధిక్యతను కూడా వాళ్ళు ఇచ్చారు. అయితే నేను చెప్పడం ఏంటంటే 4వ రౌండ్కే తెలుగుదేశం పార్టీ దాదాపు 20,000 మెజారిటీ కానీ 7,000, 8,000 మెజారిటీకి ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చేసింది. అంటే 10 గంటల సమయంలోనే 140 సీట్లకు మించి వెళ్ళిపోయాయి కూటమి. అవునండి. అంటే ఇది ఏ స్థాయిలో ప్రజలు మనం చూసుకున్నట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది నిజాం గారు. మనం ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా, ఏ రౌండ్ తీసుకున్నా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారండి వ్యతిరేక ఓటు అనేది చేల్చనని. ఈ రోజు ఏకదమ్మని వాళ్ళ ఓట్లు కూడా దరిదాపుల్లో కూడా ఎక్కడ ఊరు కనిపించట్లేదండి. ఎందుకంటే మొదటి 4 రౌండ్లోనే మనం 20,000 పైచిలకు మెజార్టీలు, 10,000 పైచిలకు మెజార్టీలే కనిపిస్తున్నాయి. ఇది లాస్ట్కి వచ్చేసరికి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా 25,000, 30,000 మెజార్టీలు తగ్గకుండా, అంటే లీస్ట్ మెజారిటీ 30,000 తగ్గకుండా హైయెస్ట్ మెజారిటీ లక్షలు కూడా వెళ్ళిపోయే అవకాశం మనం లోక్సభకి ఏ విధంగా అయితే చూస్తాం మెజార్టీలు, ఆ విధంగా ఈ రోజు శాసనసభ మెజారిటీ కనిపించే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడింది. నాకు తెలిసి బహుశా లాస్ట్ టైం వైసీపీకి కూడా అంత మెజారిటీ రాలేదేమో అనుకో. లేదండి అంత మెజారిటీ రాలేదు. అయితే 2019లో కూడా అధికారం తెలుగుదేశం పార్టీ జనసేనకు వచ్చేదండి. కాకపోతే జనసేన విడిగా అప్పుడు కంటెస్ట్ చేసింది. అంటే ఆ రోజు మనకున్న పరిస్థితుల దృష్ట్యా కంటెస్ట్ చేసింది. కానీ ఈసారి మాత్రం కలిసి కంటెస్ట్ చేయడం చాలా ప్లస్ అయిందండి. ఈ రోజు రాష్ట్రంలో ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏర్పడినాయండి. ఒక విపత్కర పరిస్థితులు. ఇంకొకసారి ఇటువంటి వ్యక్తిని కనుక తీసుకుంటే మనం బీహార్ కంటే వెనకాల పడిపోతాం, ఒరిస్సా కంటే చితికిలు పడిపోతాం, ఛత్తీస్గఢ్ కంటే చండాలం అయిపోతాం అండి. అవును, అటువంటి పరిస్థితులు ఈ రోజు వచ్చాయి. ఈ దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని కలిపి ముందరికి తీసుకెళ్ళిన ఒక ప్రజానాయకుడు అండి. ఎందుకంటే మేము ఆ నాయకుడితో పనిచేయడం నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఒక త్యాగం అనేది ఆయనకి ముందర త్యాగంతోనే వచ్చారు. సీట్స్ విషయంలో కూడా ఆయన చాలా కాంప్రమైజ్ విషయంలో ఏంటంటే ఆయనకు అవసరమే లేదండి. ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకపోయినా ఒక సినిమా చేసుకుని ఒక స్టెప్ వేసినా కానీ కోట్లు ఇంటికి తీసుకోలేదు. ఆయన ఒక విలాసవంతమైన జీవితాన్ని ఈ రోజు ప్రజల కోసం వదులుకొని ఈ రోజు వచ్చి ఆయన 10 సంవత్సరాల శ్రమ కృషి ఈ రోజు మాకు ఈ విధంగా కనిపిస్తుంది. అయితే ఒకటి సుజయ్ గారు, మనకి ఇక్కడ క్లియర్ గా కనిపించింది అంటే తెలుగుదేశం పార్టీ విన్ అయినా సరే ఇక్కడ క్లియర్ గా గేమ్ ఎవరైతే గేమ్ చేంజర్ ఉన్నారో పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు కదా. ఎందుకంటే గోదావరి జిల్లాలో ఎక్కువగా ప్రభావం చూపించే జనసేన వన్ సైడ్ వేశారు ఆ సైడ్ అంతా. అవును కదా. జనసేనకు కానీ తెలుగుదేశం పార్టీ ఆ జనసేన అభిమానులు కానీ ముఖ్యంగా కాపుల విషయం మనం తీసుకుంటే వన్ సైడ్ ఆ వైపు అంతా వన్ సైడ్ చేసుకుని వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. అవునండి. అయితే ఒకటి సుజయ్ బాబు గారు ఫైనల్ గా చెప్పండి, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? జనసేన, తెలుగుదేశం, బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏముంటుందంటారు? వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఉందండి. వైఎస్ఆర్సీపీ ఉండదండి. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ ఇంకా ఉండే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు కనీసం అప్పుడు 2 పదులు ఏదైతే వాళ్ళు సాధించలేదో 151 సాధించి ఈ రోజు కనీసం ఆ 2 పదులు కూడా చేరుకునే పరిస్థితులు ఈ రోజు పార్టీ లేదు. మరి ఇంత ఘోరంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 2014లో 63 సీట్లు. అవునండి, 67 సీట్లు.
2019లో 151 వచ్చాయి. 151 వచ్చాయి. కానీ 2024కి వచ్చేటప్పటికి అస్సలు ఎవరి ఊహకు అందని ఒక విధంగా మనిషికి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేసి ఒక ఉంటాడేమో. మనిషికి అహం గర్వం పెరిగితే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఈ రోజు ఆయన పరిస్థితి మనకి అర్థమైపోతుందండి. ఈ రోజు ఇంకా ఓడిపోయిన వాళ్ళ గురించి మనకు అనవసరం. ఈ రోజు మనకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ రోజు ఎంత భారీ విజయం సాధించబోతున్నారు అనేది ఈ రోజు కళ్ళకట్టుగా స్పష్టంగా ఈ రోజు మనకు మీరు కనిపిస్తుంది. హ్యాపీగా ఉన్నారైతే, చాలా హ్యాపీగా ఉన్నాం. అందరు సంబరాలు చేసుకుంటారు. ఖచ్చితంగా 100% అండి, 100% సంబరాల్లో ఉన్నాం. రైట్. థ్యాంక్ యూ సుజయ్ బాబు థ్యాంక్ యూ గారు. అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.